ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. నష్టపరిహారం అడగొచ్చు అంటున్నారు, దానికి ఒక రీజన్ ఉంటది, దానికి ఒక బలమైన కారణం ఉంటది. వాళ్ళు కనీసం ఒక సంవత్సరం పాటు 6 నెలల పాటు ఇద్దరి మధ్య కుదరడం లేదు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనస్పర్ధలు అని విడిపోతే పారితోషికం అంటే నేను చెప్తున్నాను దానికి ఒక అర్థం ఉంది అడగడానికి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటున్నారు, అది లా అన్నా. నేను లాలో ఉన్నది ఏంటంటే హస్బెండ్ గానీ వైఫ్ గానీ, ఎక్కువ వైఫ్ కే ఉంటది, హస్బెండ్ కి ఉండదు. వైఫ్ ఏం చెప్పొచ్చు అంటే మా ఆయన వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి ప్రూఫ్ జడ్జి దగ్గర సమర్పిస్తే గ్రావిటీ ఎక్కువ ఉంటది, పారితోషికం ఎక్కువ అడగచ్చు. ఇప్పుడు ఈ గౌతమి చౌదరి వర్షన్ లో నేను ఏం అడుగుతున్నానంటే పారితోషికం ఎక్కువ అడగచ్చు, ఓకే కాదనట్లే ప్లాన్ ప్రకారం చేశారేమో అని ఒక డౌట్ వస్తుంది, కరెక్టే. కానీ ఈ గౌతమి చౌదరితోనే కదా హస్బెండ్ ఉన్నాడు ఇన్ని రోజులు కూడా, ఒకే ఇంట్లో కదా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇన్ని రోజులు లేనిది ఆమె అడగాలి అనుకుంటే, పారితోషికం అడగాలి అంటే గీతూ చౌదరి బయట ఉన్నప్పుడే కదా అడగచ్చు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని అప్పుడే కదా తను నిందేయాలి, తను న్యాయంగా పోరాడినట్లయితే. ఇక్కడ సెటిల్మెంట్ కి వేరు, రీతు చౌదరి సబ్జెక్ట్ వేరు. ఇక్కడ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ అంటే రీతు చౌదరిని ఇప్పుడు కౌంటర్ ఇవ్వడానికి రీతు చౌదరి లేదు. ఇంతకు ముందు ఉంటే కౌంటర్ ఇచ్చేది కదా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు. అదే మీరు కూడా బిజీగా ఉండేవాళ్ళు. పొద్దున్నే రీతు చౌదరి కేసులు, సాయంత్రం గౌతమి చౌదరి అనే ఆవిడ వీడియోలు చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ గౌతమి చౌదరి వీడియోస్, కౌంటర్ ఇవ్వడానికి ఎవరు లేరు కదా. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనుకుని ఇప్పుడు వచ్చింది ఆవిడ బయటికి. ఈవిడ 4 నెలలు నడుస్తుంది ఆ దరిద్రం. ఆ దరిద్రం 4 నెలలు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడకి ఈజీ వే అనమాట, చక్కగా గీసుకుంది. ఇట్లా చేస్తే గనక ఎలమని ఈ రకంగా మనీ మ్యాటర్ ఏనండి, అది క్లియర్ గా కనపడుతుంది. ఎక్స్పోజ్ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళని చూసి ఇంకో 2-3 నెలల తర్వాత ఇంకొకరు బయటకు వస్తారు. మరి అలాగే ఏది మళ్ళీ చెప్పండి. గౌతమి చౌదరి ఏదైతే ప్లానింగ్ అన్నారో, ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ చేయడానికే, డబ్బులు ఆగడానికే, మనీ మ్యాటర్ మీదే తను ఇచ్చేసారు. ఇప్పుడు అందుకే ప్లాన్ ప్రకారమే వచ్చారు మీరన్న విధంగానే. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వీడియోలు దగ్గర పెట్టుకున్నారంటే ప్రీ ప్లాన్డ్. ఓకే, అలాంటి వాళ్ళు ఇలా చేస్తుంటే, మీడియా ముందు హల్చల్ అవుతుంటే వీళ్ళని చూసి రేపు ఇంకొకరు కూడా నా భర్త అన్యాయం చేశారని వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య అదే జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేయని చెప్పి టీవీ ముఖంగా చెప్పడం. అది ఇప్పుడు టీవీ ముఖంగా ఒకటే పాయింట్ అండి, సింగిల్ పాయింట్. ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? నీ హస్బెండ్ నీతో సరిగ్గా ఉండలేదు, ఉండనప్పుడు కోర్టు ఏం చెప్తుంది, మీ ఇద్దరిలో మ్యూచువల్ గా నచ్చకపోతే డైవర్స్ తీసుకుని పోండి అంటది. ఓకే, మార్చుకోవాలా? తల్లిదండ్రులతో మాట్లాడుకొని కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాలి. టీవీ ముందుకు వచ్చేసి మా ఆయన ఇది చేస్తున్నాడు, అది చేయండి, ఎవడు చేస్తాడు? మొత్తం టీవీ ముందున్న జనం, తెలంగాణ ప్రజానికం అంతా వచ్చి ఇద్దరిని కలిపి వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి. నాకు అర్థం కాక అడుగుతా, చెప్పండి ఏం చేయాలి? వాళ్ళు దరిద్రం తీసుకొచ్చి టీవీలో ఎందుకు పెడుతున్నారు అంటే టీవీ ఛానల్ గురించి చెప్పట్లే నేను. ఇప్పుడు అంటే జనాలు ఎంపించాలా వీళ్ళ పెళ్లి చేసుకుంటూ కూర్చోవడానికి? అది ఇప్పుడు అసలు మనకి ఏంటి పాయింట్ ఏంటి? 1 రూపాయి పని ఉందా? ఇదే దరిద్రం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒకళ్ళు పాపప్ అవుతారు. 1 నెల 40 రోజులు దులుపు వదిలి పెడతారు. బాగా గ్రావిటీ ఉంటే 40 రోజులు పడిద్ది పిక్చరు, లేదంటే 10-15 రోజుల్లో కామ్ అయిపోతారు. కామ్ ఎప్పుడు అవుతారు? ఇక మనం తట్టుకోలేము రా బాబు దీంతో అని చెప్పి ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో సెటిల్మెంట్ చేసుకుని కామ్ అయిపోతారు. మళ్ళీ ఎన్ని కేసులు వచ్చినాయి, ఈ రోజుకి ఎన్ని కేసులు ఫైట్ చేశారు? రాదు. ఇక్కడ మనం మాట్లాడేది విక్టిమ్ కార్డులు వేసుకొని టీవీల ముందు కూర్చునే ఇట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. నేనేమంటున్నా, ఇంకోటి జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీలాగా నాలాగా మాట్లాడలేరు కెమెరా ముందుకు వచ్చి. వాళ్ళ దగ్గర పావలా ఎవిడెన్స్ ఉండదు. రియల్ విక్టిమ్ దగ్గర ఒక్క ఎవిడెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మోటివే ఉండదు. నా హస్బెండ్ ఇట్లా నాశనం చేయాలి, లేదా రేపు పొద్దున ఇట్లా చేస్తే గనక అని చెప్పి సంవత్సరం కింద వీడియోలు ఏమి ఉండవు పాపం వాళ్ళ దగ్గర. ఉండదు, కానీ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీడియా నిజంగా హక్కును చేర్చుకుని చాలా మందికి న్యాయం చేసింది చాలా సార్లు కూడా. మీడియా పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఏముండవు. మీరు నన్ను అడిగారు కదా ప్రూఫ్ ఏంటి విజయ్ గారు, నేనే చూసానండి అని చెప్తున్నా. ఎవడో నా పక్కన ఇంటి చూసాడంట్లా, నా కళతో చూసి ఆవిడ మందు తాగటం, తాగాడటం, పొద్దున్న లేస్తే గోవాలో తిరగటం. నేను అక్కడ ఈ బెట్టింగ్ వెబ్సైట్లు, బెట్టింగ్ గేమింగ్ గురించి మొత్తం ఈ యొక్క రిపోర్ట్ రాసుకోవడానికి పోయినప్పుడు చూసాను 3 years బ్యాక్. అప్పటి నుంచే నేను దీని మీద ఫైట్ చేస్తున్నా. ఆ విషయం మీకు తెలుసు, నేనే చెప్తున్నా. సో రియల్ విక్టిమ్ వచ్చినప్పుడు కూడా కొంత మీడియా సపోర్ట్ చేసింది, అది ఎంటైర్లీ డిఫరెంట్. అది వీళ్ళ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? రియల్ విక్టిమ్స్ వెళ్ళి పొరపాటున కెమెరా ముందు కూర్చుంటే రేపొద్దున మన గురించి ఇంతే మాట్లాడతారేమో, కమెంట్లో తిడతారేమో, అరే ఇంకోటి వచ్చిందిరా మార్కెట్లోకి, వచ్చిందిరా దీంతో 10 రోజులు ఉంటుందిరా. సో రాట్లా బయటికి.
సో ఇదంతా రోజు ఈ డ్రామాలు చూసి 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 ఎన్ని రోజులు నడుస్తుంది ఇది, మళ్ళీ ఒక 20 రోజులు నడుస్తుంది ఈ సబ్జెక్టు. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా సెటిల్మెంట్ మళ్ళీ కామ్ అయిపోయింది. కామ్ అయిపోద్ది కరెక్టే. కానీ అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, మా వర్షన్ కూడా ఏంటంటే, నేను మీడియానే సార్, నేను కాదనట్లేదు, మీడియా తరఫు నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన చూసుకుంటే శ్రేష్ఠి వర్మ, ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ లోనే ఉంది. వాడుకున్న రోజులు వాడుకునేసి తర్వాత నన్ను మోసం చేశారు అనే ఒక ఎలిగేషన్స్ తోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి ఇష్యూ లేదు ఇంకా అక్కడ. అంటే కష్టపడుతూ పైకొచ్చే వాళ్ళను ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని ఇది చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఎథిక్స్ లేవంటారా? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అనేది. నీకున్న ప్రాబ్లమ్ నీ హస్బెండ్ తో ఆమె వీడియోలు తీసుకొని కదా, ఆమె మీద కేసుల గురించి మాట్లాడిద్ది. నీ మీద ఉన్నాయి కదా కేసులు, నేను అదే అన్నా, నీ మీద కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయి ముందు తగ్గిద్దంటే నువ్వు గౌతమి చౌదరి నువ్వు కూడా ముందు అవుతావు. ఆ అమ్మాయి ఇంకా ప్యాక్ ఆడతావు, నువ్వు ప్యాక్ ఆడతావు. ఏది క్యాసినోకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడతావు. వీళ్ళకి వర్కౌట్ అయ్యాన్ని రోజులు సైలెంట్ గా పెళ్ళైందో లేదు తెలియదు కానీ పెళ్ళైంది, నువ్వు ఎలా ఉండాలి సంసార పక్షంగా ఉండాలి అని నేను హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సరే అది తప్పులేదు. నువ్వు కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ గా ఉండాలి, కొంతవరకు కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి. పిల్లలు కూడా వస్తారు కదా, మర్చిపోయి అవతల మీద బురద జల్లటం ఎంత అవసరం? క్యారెక్టర్ అసాసినేషన్. ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఓల్ దరిద్రాన్ని నేను చూసా 2 రోజుల నుంచి. ఈ దరిద్రం అంతా చూస్తే గనక చాలా క్లియర్ గా ఆవిడ ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది అంటున్నా. ఇక్కడ పాయింట్ అదే. ఇక్కడ ఆమెకి ఏదో ప్రాబ్లం అయిందా, ఆమె ఎటువంటి మనిషి, ఆమె ప్యాక్ ఆడిద్దా ముందాడిద్దా ఆమె ఇష్టం, ఆమె ఏం చేసిద్ది అనేది ఆమె ఇష్టం, అసలు మనకు సంబంధం లేదు. కాకపోతే నువ్వు కూడా అలాంటి దాన్ని నువ్వు అవతల అంటున్నావు అంటే, నేను 3-4 ఏళ్ళు నీ వైపు కూడా చూపిస్తున్నాయి అంటే నువ్వు ఎలాంటి దాని కూడా మనం మాట్లాడుకుంటున్నావు. సో నీ గురించి కూడా చెప్తున్నావు, ప్రపంచం మొత్తం తెలుసా నువ్వు ఏం చేస్తావు అనేది. తర్వాత నువ్వు ఎలా కిట్టి పార్టీలు పెట్టి జనాల్ని ఏ విధంగా ఇది చేస్తావు, తర్వాత ఎక్కడెక్కడ నుంచి డ్యూస్ అమౌంట్స్ తీసుకుంటావు, తర్వాత ఎట్టబోగొడతావు, ఎన్ని దరిద్రాల గురించి తెలిసి ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నచ్చదు, కోపం వచ్చేసింది. నా గురించి కెమెరాలోనే మీరే ఏమంటారు సాక్షిగా చెప్తూ ఉన్నారు అన్ని కూడా, గౌతమి చౌదరి ఇలాంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రేపే మీకు కాల్ వస్తుందేమో చూసుకోండి. వస్తే ఏమన్నా కానీ నేను పాయింట్ ఏంటంటే, ఇక్కడ గౌతమి చౌదరి మీద ప్రాబ్లం నాకు కోపం కాదు, మీ మీద కూడా కేసు వేస్తారేమో చూసుకోండి. అవన్నీ చాలా మంది చూసాం. కానీ నేను బేసిక్ గా నా గురించి తెలుసు కదా, నేను ఫైట్ చేసేది ఉమెన్ రైట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాసెస్ లో ఉమెన్, ఎందుకంటే ఇప్పుడు శేఖర్ భాష అనే ఆయన ఉన్నాడు, ఆయన మెన్స్ రైట్స్ కోసం వెళ్తాడు. నేను డే 1 నుంచి మీకు కూడా తెలుసు, నేను అన్ని కేసుల్లో బ్యాక్గ్రౌండ్ లో అంటే ఎప్పుడు కూడా ఒక లేడీ గురించి మాట్లాడటానికి రాను అసలు. ఇక్కడ విషయం ఏంటంటే ఎలాంటిగా మీకు తెలుసు కదా అసలు ఇట్లాంటి దరిద్రాలు అసలు నేను చేసిన కేసులు ఏంటనేది, ఎక్కడెక్కడ నా సపోర్ట్ ఉమెన్ కి ఇచ్చాను అనేది కూడా మీకు తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.